మెగాస్టార్ కు తెలిసినవి రెండే రెండు. ఒకటి ట్రెండ్ సెట్ చేయడం, రెండు ట్రెండ్ ఫాలో అయ్యి ట్రెండ్ మొత్తాన్ని మార్చేయడం. ట్రెండ్ సెట్టర్ అనే పదానికి అతనే నిర్వచనం. కాకపోతే పాన్ ఇండియా ట్రెండ్ లో మాత్రం చిరు ఇంకా వెనకబడే ఉన్నాడు. అందుకే కమ్బ్యాక్ మూవీ నుంచి ఆ ప్రయత్నంలో ఉన్నాడు, కానీ కుదరటం లేదు. ఈసారి మాత్రం అందుకు తగ్గ మెగా స్కెచ్ వేస్తున్నాడు. ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ గారు మూవీతో చిరు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. కానీ ఆ తరువాత మెగాస్టార్ రిలీజ్ చేసే రెండు చిత్రాలు పాన్ ఇండియా మూవీస్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒకటి వేసవిలో విడుదల కానున్న విశ్వంభర, ఇక రెండు బాబీ డైరెక్ట్ చేసే చిత్రం వాల్తేరు వీరయ్య. కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది అంటే అందరూ వాల్తేరు వీరయ్య సీక్వెల్ లాంటి చిత్రం వస్తుంది అనుకున్నారు. కానీ చిరు బాబీ ప్లాన్ వేరే ఉంది. ఈసారి వీరిద్దరి టార్గెట్ పాన్ ఇండియాపై ఉంది. అందుకే హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారట. ఇదే చిత్రంలో విలన్ రోల్ కోసం మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ ను అడిగారట. కానీ రెమ్యూనరేషన్ ఇష్యూస్ తో లాల్ తప్పుకున్నాడు. చిరు చిత్రంలో విలన్ రోల్ చేసేందుకు లాల్ 30 కోట్లు డిమాండ్ చేశాడనే టాక్. కానీ ఇది రూమర్ మాత్రమే అంటోంది మాలీవుడ్. మరోవైపు ఇదే చిత్రం కోసం రంగంలోకి రెహమాన్ దిగుతున్నాడనే టాక్ కూడా ఉంది. డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా తెరకెక్కినప్పుడే చిరు పాన్ ఇండియాను టార్గెట్ చేశాడు, కానీ మిస్ అయింది. ఆ తర్వాత ఆచార్యతో ప్లానింగ్ జరిగింది, మిస్ అయింది. ప్రస్తుతం మాత్రం విశ్వంబర, బాబీ చిత్రాలతో పాన్ ఇండియా మార్కెట్ గా చిరు సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.